ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ప్రార్థన. స్తోత్రం తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, సర్వజ్ఞానుడా, నీ బంగారు పాత్రలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించుంటారో వారి మధ్యలో ఉంటాను, వారు చేయమని వాళ్ళకి ఇస్తున్నాను చెప్పిన తండ్రి నాయనా. మరి ప్రభా తండ్రి, మా ప్రార్థనలపైన నీకు అనుదృష్టి ఉంచి మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించి అంగీకరించి మరి రూపంలో బలపరచమని సాక్షిపీఠలాగా మమ్మల్ని నిలబెట్టుకుని మరి నా యేసు పరిశుద్ధ నామములో నేను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నీతో నేను నడువాలి, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయావో యేసయ్యాని తీర్చాలయ్యా. ఆశయావో యేసయ్యాని తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువాలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడువాలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయావు యేసయ్యా. చిన్న ఆశయావు యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చినాన గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చినాన గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీతో ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయావు యేసయ్యా. చిన్న ఆశయావు యేసయ్యా. నీ తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రం డాడీ, ప్రభా, పరిశుద్ధాత్మదేవా, దయగల రాజా, కృపగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా,
సర్వజ్ఞానుడా నీ బంగారు పాదాలకు స్తోత్రాలు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము నాయనా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కిబించుంటారో వారి మధ్యలో నేను ఉంటాను, వారు చేయమని ఆలకిస్తే నేను చెప్పిన తండ్రి నీకు వందనాలు నాయనా. మరి ప్రభా ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు ఆలకించండి నాయన. ఎవరు ఏ సమస్యలతోనైతే ఏ కొరతలతోనైతే నాయన ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అయా. సమాధానం లేని వారైతే వారికి సమాధానాన్ని మీరు దయచేయమని అడుగుచున్నామయ్యా నా తండ్రి. స్వస్థతలు కావలసిన వారికి స్వస్థతలు దయచేయమని అడుగుతున్నామయ్యా నా తండ్రి. అనారోగ్యంగా ఉంటే వారికి స్వస్థపరచండి నాయన. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నట్లయితే వారికి ఏసయ్యా తక్షణమే మీరు విడిపించి కృప చూపించండి అయ్యా. నా కృప నీకు చాలునన్నావయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనని తెలియచిన తండ్రి మీరే వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము, కనికరించమని అడుగుచున్నాము నాయన. అద్భుతాలు కావాల్సిన వారికి మీరు అద్భుతాలు దయచేయమని అడుగుచున్నామయ్యా నా తండ్రి. నువ్వు ఒక్కడు మాత్రమే అద్భుతం చేయగల సమర్థుడు నాయన. విడిపించే దేవుడు నీవే, కృప చూపించే దేవుడు నీవే నాయన. దయాళుడవే, మేలు చేర్చిన దేవుడు నీవు నాయన నా తండ్రి. యేసయ్యా నా తండ్రి, ఎందరి కుటుంబాల్లో అయితే సమాధానం లేక బాధపడుచున్నారయ్యా ఆ కుటుంబాలు సమాధానాత్మతో రింపమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు ఆలోచించండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు విడిపించి కృప చూపించమని అడుగుతున్నామయ్యా నా తండ్రి. చిన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి నాయన. పసిబిడ్డలకు కావాల్సిన ఆయురారోగ్యాలు దయచేయండి నాయన. ఏసయానికి వందనాలయ్యా నా తండ్రి. పసిబిడ్డల ఆలన పాలనలో తోడే అండగా ఉండండి అయ్యా. డాక్టర్లు, నర్సులు, కంపౌండర్లను జ్ఞాపకం చేసుకున్నాయన. వారికి కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. పేషెంట్లందరికీ కావాల్సిన స్వస్థతలు దయచేయండి నాయన. అరికాలు భాగం మొదలుకొని నడునెత్తుల వరకు ఎందరు ఏ వ్యాధితో ఏ బాధతోనైతే అవస్థపడుచున్నారో అయ్యా ఎరిగిన దేవుడు నీ ఒక్కడు మాత్రమే నా తండ్రి. వారిని విడిపించి కృప చూపించమని అడుగుతున్నాం నాయన నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. సంతానం లేని వారికి సంతానాన్ని కలుగజేయండి నాయన. మరి తండ్రి యేసయ్యా నా తండ్రి యేసయ్యా, మరి సంతోషం కలిగించే దేవుడు నీవే నాయన. మనసులో ఉన్న నెమ్మది పుట్టించే దేవుడు నీవే తండ్రి. సమాధానంతో రింపే దేవుడు, సమాధానపరిచే దేవుడు నీవే నాయన నా తండ్రి. జ్ఞానం లేని వారికి జ్ఞానమును దయచేయండి నాయన. తెలివి లేని వారికి తెలివి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నా కుమారుడు ఆయన జ్ఞానం కొద్దువైన ఎడల నన్ను అడుగుము, నేను ఇచ్చేది నన్నవయ్యా తండ్రి. సహాయం చేయండి నాయన. యేసయ్యా ఎందరైతే సువార్త పరిచర్యలు వెళుచున్నారో ఆ సువార్తల్లో నాయన నా తండ్రి అనేకులు మారుమనసు రక్షణ పొందుకున్నట్లుగా దయచేయమని అడుగుతున్నామయ్యా. కృప చూపుటనేది నాయన ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నీవే తండ్రి. ఇంకా ఎలా మొరపెట్టాలో ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. జిల్లాలు, గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలన్నిటిని, తాలూకాలు, మండలాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయినా. మంచిగా అధికారంలో ఉండేటట్లుగా సహాయం చేయండి అయినా. నీ జ్ఞానమును దయచేయమని అడుగుతున్నామయ్యా తండ్రి. యేసయ్యా మీరు ప్రార్థించినప్పుడు రాజుల కొరకు, అధిపతుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించమన్నాం నాయన. మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. అధికారుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా, నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం. దేశంలో తండ్రి అనారోగ్యంగా ఉంటే వారికి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాము నాయన. నీ యొక్క సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థన పరిచర్యలను దీవించండి, ఆశ్రయించండి. ప్రతి సభలో, ప్రతి మీటింగ్స్లో మీరు చూడండి. నీ సేవకులను అభిషేకించి వాడుకోనండి అయినా. ప్రతి గృహ కూడికలను జ్ఞాపకం చేసుకోండి అయినా. ప్రతి మందిరాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విశ్వాసిని, ప్రతి భక్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి యేసయ్యా నీ నామంలో ఏది అడిగినా అది చేసి తెలియచిన దేవుడవయ్యా నా తండ్రి. ఇంతకాలం నీ కృపలో కాచిన దేవ, ఇకను కూడా నీవే మాకు తోడు. ఎందరైతే బర్త్డేలు జరుపుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరికీ యేసయ్యా నీ కృప ఉంచండి నాయన. నీ ఆశీర్వాదాన్ని, నీ ఆరోగ్యాలు తిరింపమని అడుగుతున్నాము నా తండ్రి దేవా. నీకు వందనాలయ్యా. ఎందరైతే తండ్రి ఎగ్జామ్ రాసి ఉన్నారో వారికి మంచిగా మార్కులు దయచేయండి. ఎందరైతే ఇంటర్వ్యూల కోసము ఎదురు చూస్తున్నారో, ఎందరైతే ఇంటర్వ్యూలు చేస్తున్నారో, ఉద్యోగాల కోసం ఉద్యోగం లేక ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు వారికి మంచి జాబ్ దయచేయమని అడుగుతున్నాము. ఎందరి ఇళ్ళల్లో అయితే ఆశీర్వాదం లేదో వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి నాయన. యేసయ్యా కలిమి దయచేయండి నాయన. సమృద్ధి జీవితాన్ని దయచేయండి నాయన. ఆశీర్వదించండి నాయన. ఎందరో ఆకలి తలముట్టించి పోచున్నారయ్యా. ఆకలి తలముట్టించి బిడ్డలందరి ఆకలి తీర్చే దేవుడు నీవే తండ్రి. వారి ఆకలిని మీరే తీర్చమని అడుగుతున్నామయ్యా. సహాయం చేయని వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భిక్షమెత్తుకునే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. అందరికీ ఏవేవి కావాల్సిన ఎరుగున్న దేవుడు నీవే కనుక తండ్రి. సమస్తం నీకే సమర్పించుకొని ప్రార్థిస్తున్నాం. నీ సేవకుల ప్రయాణాలు, రాకపోకలు, వారి పరిచర్యలు వారందరినీ కాపాడండి,
కృప చూపించండి యేసయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకొని మనం అడుగుతున్నాము. నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఎందరైతే ఒంటరిగా బ్రతుకుచున్నారో ఆ ఒంటరి బ్రతుకుల్లో వారికి తోడు అండగా ఉండండి. ఆయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి, గుండె జబ్బులతో బాధపడుతున్న లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నడవలేని స్థితిలో ఉన్న బిడ్డలందరికీ నడక దయచేయండి. వారిని శక్తితో రింపి లేపండి నాయన. వారి కండరాలు, నరాలు, కీళ్ళ ఎముకలను ముట్టండి నాయన. వ్యక్తపరచండి అయ్యా. నాయనా, మీరే సహాయం చేయండి నాయనా. నీ సేవకులు విశ్వాసాల ప్రార్థనలు ఆలకించండి అయ్యా. నీలో ప్రయాసపడుచున్న ప్రతి ఒక్క బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయినా. ఏసయానికి 4 స్తోత్రాలు నాయన. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయినా. నా తండ్రి ఏసయా, మరి జ్ఞానం లేని వారికి జ్ఞానం తెచ్చండి, తెలియలేని వారికి తెలివి తెచ్చండి అయ్యా. నా తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరికీ తోడండి. వారి ఉద్యోగంలో ప్రమోషన్లు దయచేయండి. మంచి జ్ఞానంతో నడుచుకొని సహాయం చేయండి. వివాహాలు కాని వారు వివాహాల కొరకు ఎదురు చూస్తుండగా వారికి కావాల్సిన వివాహాల విషయంలో సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో ప్రతి ఒక్క బిడ్డకు తోడండి. వారి ప్రయాణాల్లో తోడు అంటగా ఉండండి అయ్యా. ఎవరు నిన్ను మరచిన కానీ నేను నిన్ను మరుగునన్ను, నేను విడవనెన్నడూ ఎడబాయి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాము. చూడు, మన అరచేతుల మీద చెక్కించుకున్నారు తండ్రి. తల్లి తన బిడ్డలు మార్చును కానీ నేను మిమ్మల్ని మరువు నన్న దేవుడవయ్యా. తండ్రి, ఈ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు శాంతి కలగజేస్తున్నాను అయ్యా. సహాయం చేయండి అయినా. నీ భారము యెహోవా మీద మోపం, ఆయనే నేను ఆదుకోను అన్నావయ్యా. సహాయం చేయండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నావయ్యా. మీరు సహాయం చేయండి, కృప చూపించమని అడుగుతున్నాము అయ్యా. నాయకులు ఉన్నది కళ్ళందరినీ మార్చండి అయినా. అయితే ఆ ప్రతి ఒక్క బిడ్డలందరినీ దర్శించి ఆశీర్వదించమని నాయన. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధాశ్రమంలో నానా ఆశ్రమాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన తండ్రి ఆశ్రమంలో ఆదరణను దయచేయండి నాయన. లేవన తండ్రి అయ్యా. నా తండ్రి ఏసయానికి వందనాలు. ప్రతి ఒక్క బిడ్డలందరినీ జ్ఞాపకం, వికలాంగులు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆత్మధైర్యాన్ని దయచేయండి నాయన. మరి నీకే స్తోత్రాలు. ఎవరే స్థితిలో, ఏ బాధ, ఏ సమస్యలతో ఉన్నారో అయ్యా, వారికి చూడండి అయ్యా. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జిల్లారు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను అయ్యా. నీ దగ్గరే విశ్రాంతి దొరుకునయ్యా. నీ దగ్గరే నెమ్మది దొరుకును. నీ దగ్గరనే సమాధానం దొరుకును ప్రభా. మీరు సహాయం చేయమని, బలపరచమని. ఎందరైతే అప్పులతో ఉన్నారో వారి అప్పులన్నీ తీర్చిబడలాగా నా సహాయం చేయండి నాయన. ఆ అప్పుల కూపంలో ఉన్న బిడ్డలందరినీ తండ్రి అప్పులు తీర్చుకొని సమాధానంతో బ్రతికే కృప వారికి దయచేయండి అయ్యా. నా తండ్రి ఏసయ్యా, ఇంకెందరి బాధ, ఏ సమస్యలతో, ఏ దిగులతో, ఏ చింతతో ఉన్నారో వారందరినీ జ్ఞాపించుకోండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడానికి తెలియచండి తండ్రి. నీకు వందనాలయ్యా. కృప చూపించండి. సాక్షులుగా నిలబెట్టుకుని ప్రతి ఒక్క బిడ్డలందరినీ పేరున వరుస జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తోడంతగా ఉన్నానైనా. ఇది వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిని ఆదరించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలందరినీ పేరున వరుస జ్ఞాపకం చేసుకున్నాం. మరి తిని ప్రార్థన ఆలకించి అంగీకరించమని నాకు నేను తగ్గించుకుంటూ నా యేసు పరిశుద్ధ నామములోనైనా ప్రార్థించి బ్రతిమలాడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.